తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ తేల్చని నేపథ్యంలో సీనియర్ నేత వి హనుమంతరావు స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని, అందుకు కారకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నా ఇంతవరకు పరిస్థితిని సమీక్ష చేసే నాయకుడే లేడని విమర్శించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలే ఏకపక్షంగా పీసీసీ అధ్యక్షుని నియమిస్తే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పరిశీలకుడు వచ్చి వెళ్లాకే పీసీసీ నూతన అధ్యక్షుడిని ప్రకటించాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోరాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఏదైనా వివాదం ఏర్పడితే హైకమాండ్ పరిశీలకుడిని పంపడం సర్వసాధారణమని, కర్ణాటకలో గొడవ వస్తే మధుసూదన్ మిస్త్రీని పంపారని వెల్లడించారు. కానీ తెలంగాణలో వివాదం వస్తే పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ చెప్పిందే తుది నిర్ణయమా అని విహెచ్ ప్రశ్నించారు. తమ గోడు ఎవరి ముందు వెళ్లబోసుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి మాది ఎట్లొచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలి అంటే హెల్త్ వాళ్ళకు ఉండిండొచ్చు, మీ సెక్రటరీలు ఎదుగురారు అంటే ఒక రోజు వచ్చి ఇలా కూర్చుంటే అందరితో మాట్లాడితే ఒక రిజల్ట్ వస్తుంది కదా. ఎవడు ప్రెసిడెంట్ అయినా, ఏ నాయకుడు ప్రెసిడెంట్ అయినా అలావుద్దీన్ చిరాక్ కాదు కదా. ఓవర్ నైట్ అయినా కాంగ్రెస్ తీసుకురాదా. మొదలు డిఫరెన్సెస్ ఏమున్నాయి, జిల్లాలలో ఏమున్నాయి, స్టేట్ ఏమున్నాయని కూర్చొని మాట్లాడితే అప్పుడు ఏదైనా పార్టీ బలోపేతం అవుతుంది. ఒక పక్క ఎవరు విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు, పోటీ చేశారు, ఆయన వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆదిలాబాద్ లో రమేష్ రాథోడ్ టీడీపీ దగ్గర వచ్చిండు, టికెట్ ఇచ్చిండ్రు, అసెంబ్లీ ఓడిపోయారు. మళ్ళీ ఆయనకే పార్లమెంట్ ఇచ్చారు. అక్కడ జాదవ్ అనే యువకుడికి పార్లమెంట్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది. టిఆర్ఎస్ ఫస్ట్, సెకండ్ ఇది, రమేష్ రాథోడ్ థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ వచ్చి ఎమ్మెల్యే ఇస్తారు, ఎంపీ ఇస్తారు, రెండు ఓడిపోయి వెళ్ళిపోయారు బీజేపీ. ఇట్లా అందరు పోతున్నారండి. ఎట్లా దీన్ని ఎవడన్నా ఆపడానికి ఇప్పటిదాకా ప్రయత్నం చేసిరా? నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, ఎక్కడన్నా పోతుంటే ఎందుకు పోతున్నాను అడిగిన ఆదరణ ఉన్నాడా? ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నాను అంటేనేమో హనుమంతరావు తెగకూడదు. ఎస్, ఐఎమ్ 100% కాంగ్రెస్ మ్యాన్. కాంగ్రెస్ నాకు బాగానే ఇచ్చింది. కానీ ఇవాళ జరిగే వాతావరణం ఏంది? సోనియా గాంధీ కలవద్దు,